మరొకసారి మనకి దేవుడు ఈ తరుణం ఇచ్చాడమ్మా. పోయినసారి మనము నరకం గురించి నేర్చుకున్నాం, చూసాం. అక్కడి నుండి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన విషయాలు మనం నేర్చుకొని, మరి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ప్రభా నరకానికి వెళ్ళకూడదు, ఎటువంటి పాపమైనా నేను ఒప్పుకుంటాను, ఏదైనా సరే మనుషుల దగ్గరికి వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాను, నేను దొంగిలించిన అన్ని తిరిగి ఇచ్చేస్తాను, నేను ఆడిన అబద్ధాలన్నీ సరి చేసుకుంటాను, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడి నేను ఎన్ని పోట్లాటలు తీసుకొచ్చాను ప్రభువా, సరి చేసుకుంటాను, మనుషులు చీ అన్నా గాని పర్వాలేదు, నేను మాత్రం నాకు కావాల్సింది పరలోకము, కాబట్టి నేను తగ్గించుకుంటాను అని ఎంతమంది నిర్ణయించుకున్నారో నాకు తెలియదమ్మా. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీకు స్వయంగా వచ్చి మాట్లాడడం కాదు, ప్రసంగాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు. మరి ఇతరులు సాక్ష్యం చెప్పేటప్పుడు నీ పాపాలు నీకు గుర్తొచ్చేలాగా చేస్తాడు. అందుకనే సాక్ష్యాలు కూడా చెప్పిస్తుంటాం. ఇది కూడా పాపమా, ఇది కూడా ఒప్పుకోవాలా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నా గురించి చెడ్డగా అనుకుంటారు అని సాతానుడు నీకు నీ చెవులలో చెప్పచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఆ నరకము రాత్రి పగళ్ళు అట్లా కాలే కన్నా ఇప్పుడు మనము జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఉంటే మనం ఎంత పరలోకంలో ఎంత ఆనందాన్ని మనము అనుభవిస్తాము. వెలుగు వెలుగు వెలుగు, ఎక్కడ చీకటి ఉండదు ఆ పరలోకంలో. మరి ఆ రుచి చూసినటువంటి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. తెలియనటువంటి వాళ్ళు, బైబిల్ చదవనటువంటి వాళ్ళకి ఈ ఆత్మీయ విషయాలు తెలియవు. కాబట్టి అటువంటి వారిని సాతానుడు ఈజీగా మోసం చేయగలడు. ఇప్పుడు ఇంతగా మనము పోయిన వారము ఆ యొక్క పిక్చర్స్ చూసాము. నరకం అంటే ఎట్లుంటది, ఎట్లా కాలుతుంటారు, ఎట్లా ఆ యొక్క బంధకాలు చైన్స్ తోటి ఎట్లా కట్టేశారు, ఇవన్నీ మనం చూస్తాం. ప్రతి పాపానికి ఒక శిక్ష ఉందని మనకి తెలుసు, ఇప్పుడు తెలుసుకున్నాము. కానీ సాతానుడు ఎంత జ్ఞానంగా ఒక్క మాటతోటి ఎట్లా మోసం చేయగలడో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము చూడండమ్మా. ఎంత కుయుక్తిగా వచ్చి దేవుడితోటి అంత క్లోజ్ గా సమీపంగా ఉన్న వారిని ఎట్లాగా ఒక్క మాటతోటి ఎట్లా పడగొట్టేశాడు. చదువుతారా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగింది. చాలు. ఇప్పుడు నువ్వు పోయిన వారం విన్నావు, చూసావు, పిక్చర్స్ అన్ని, ఆ పటాలన్నీ చూసావు. కానీ సాతానుడు ఏమంటాడు? ఇది నిజమా? నువ్వు చూసావా? ఎవరో చూశారు, ఎవరో చెప్తున్నారు, ఇవన్నీ నువ్వు వింటావా? ఇవన్నీ నువ్వు నమ్ముతావా? ఒక్క మాటలో నువ్వు నేర్చుకున్నవన్నీ కొట్టేయడానికి చూస్తాడు సాతానుడు. ఇది నిజమా? యేసయ్య దేవుడే తండ్రి దేవుడు వచ్చి ఆదాము అవ్వకి ఇద్దరికి చెప్పారు, ఈ చెట్టు కాయ మీరు తినకూడదు. రోజు వస్తున్నాడు, కానీ ఒక్క రోజు మాత్రము ఆ సాతానుడు దొంగగా వచ్చి ఒక ఆలోచన పెట్టాడు, సందేహం పెట్టాడు, ఇది నిజమా? చూసారా? 3:6 చదువమ్మా. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినేను. చూసారా? దేవుడు చెప్పిన మాటని
ఎట్లా వాళ్ళు అవిధేయత చూపుతారో, అవిధేయులైపోతారో సాతానుడు ఒక్క మాటతోటి వాళ్ళని పడగొట్టేశాడు. నువ్వు ఎంత వింటున్నావో, ఎంత మరెన్ని సాక్ష్యాలు నువ్వు వింటున్నావో, కానీ సాతానుడు ఏం పెడతాడు? నువ్వు పాపాలు ఒప్పుకోనవసరం లేదు, నువ్వు సరి చేసుకోనవసరం లేదు, నీ దగ్గర నీది కానటువంటి వస్తువులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇవ్వనవసరం లేదు, వాళ్ళు ఎవరన్నా వింటే ఏమనుకుంటారు, నువ్వు దొంగదాను అని అనుకుంటారు, కాబట్టి నువ్వు చెయ్యొద్దని ఇట్లా మోసపు మాటలు చెప్పి మరణించినప్పుడు నిన్నెక్కడికి తీసుకొని వెళ్తుంది? నవ్వుకుంటా రా నా యొక్క రాజ్యంలోకి రా అని తీసుకొని వెళ్ళి అక్కడ నిన్ను హింసలు పెడుతుంది. దేవుడు చెప్పిన మాట నువ్వు వినలేదు కదా, నేను చెప్పిందే నువ్వు విన్నావు కదా, రా నా దగ్గరికి, మరి నా రాజ్యం ఇట్లుంటది చూడు అని చెప్పి అక్కడ నిన్ను చిత్రహింస చేసి పెడతాడు. చూడ్డానికి కన్నులకి ఎంత ఇంపుగా ఉంది ఆ కాయ. చూసారా? ఈ లోకాన్ని చూపిస్తాడు సాతానుడు, పాపాన్ని చూపిస్తాడు సాతానుడు. ఈ పాపము ఎంత నీకు ఎంత హాయిగా ఉంటది, ఎంత సంతోషంగా ఉంటది. తర్వాతలే భక్తి తర్వాత చెయ్యి. నువ్వు తప్పు చేసేసి ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన ప్రేమ గల దేవుడు కదా, నిన్ను క్షమిస్తాడు కదా, నువ్వు భయపడిన అవసరం లేదు. ఒక్కసారి తప్పు చెయ్యి, ఒక్కసారి నువ్వు లొంగు, అంతే. ఒక్కసారి నువ్వు లొంగుతావు, ఇంకా దానంబడి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఆ దుష్ట శక్తి నిన్ను లాగేస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి కాదనుకుంటావో, ఎప్పుడైతే దయాన్ని నువ్వు నమ్ముతావో, దయంలో ఉంటున్నటువంటి ఆ శక్తి నిన్ను లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి ఇంకా 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 బయటికి రావడానికి నీకు ఉండదు, ఆశ ఉండదు. హృదయం కఠినమైపోద్ది. పోతే పోనీలే, నరకానికి పోతే పోనీలే, పర్వాలేదులే, ఇది మాత్రం నాకు ఉండాల అని ఆ పాయింట్కి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ప్రసంగిలో దేవుడు ఏమని చెప్తున్నాడమ్మా? 7వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. ప్రసంగి 7:2. చూసారా? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంట. మొదటి వచనంలో జన్మదినము కంటే మరణ దినమే మేలు. మనం ఏమనుకుంటాం? మరణించారని ఏడుస్తా ఉంటాం. దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. అది మరణ దినము నీకు మేలు, దేవుణ్ణి తెలుసుకుంటే. కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా మరణం గురించి నువ్వు ఆలోచించకుండా ఉంటే నువ్వు మోసపోతావు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. మనము మనసులో పెట్టుకోవాలా, మరణ దినం అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు పెండ్లి అంటే చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. అది ఖచ్చితంగా జరుగుద్దని లేదు. మరణం అయితే అట్లా కాదు, ఖచ్చితంగా జరుగుద్ది. ఒంటరిగా మనము దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వస్తుంది. చూసాము కదా, దేవుడు లేనటువంటి మనుషుల దగ్గరికి ఆ బెడ్ మీదకి వచ్చి కూర్చోవడము, కిటికీలో నుండి చూడడము, దగ్గరికి రావడము, నువ్వెప్పుడు వస్తావో, ప్రేమ కారిపోతున్నట్టుగా నువ్వెప్పుడు వస్తావో, రా త్వరగా రా త్వరగా రా అని పిలుస్తా ఉంటది. మేము చిన్నప్పుడు ఒక త్రాగుబోతున్న ఆయన గురించి మేము విన్నాం కాదు, మేము మా ఇంటి పక్కన కొంచెం దూరంలో ఆయన భయంకరమైన త్రాగుబోతు. ఆయన డాక్టర్స్ చెప్పారు, ఇంకా నువ్వు బ్రతకవు, నువ్వు త్రాగుతున్నావు, ఇంకా నువ్వు బ్రతకవు, అయిపోయింది, లివరు లోపల ఉన్నాయి అన్ని పాడైపోయినాయి అని చెప్పారు. ఇంకా ఆయన దినాలు హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా ఈయన మరణ దినం దగ్గరకు వస్తుంది. మేము చిన్నోళ్ళం, మాకు అంత తెలీదు. మరణ దినం దగ్గరకు వచ్చే కొద్దీ ఆయనకి భయం వేసిపోతుంది.
వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా ఎవరు అక్కడ కూర్చున్నారు, నల్లగున్నారు, ఎవరు పంపించేసేయి, ఇక్కడ ఉంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేవాడు. ఎవరున్నారు నాయన, అక్కడ ఎవరు లేరు, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావని వాళ్ళమ్మ. కాదు, అక్కడ ఉన్నారు ఎవరో. ఇట్లా ఎంతమంది మరణానికి ముందే చెప్తుంటారు, ఎవరో నన్ను రమ్మని పిలుస్తున్నారు, భయంకరంగా ఉన్నారు, వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పడం మీరు కూడా వినే ఉండింటారు. అప్పుడు ఆయన మరుసటి రోజు ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఆ దయ్యము ఆయన్ని వెంబడిస్తుందని హాస్పిటల్లో నుండి పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఈ హాస్పిటల్లో వద్దు, అక్కడ నాకేంటో కనిపిస్తుందని. ఇంటికి వచ్చి పండుకుంటే ఇంట్లో కూడా ఆ దయ్యం ఆయన్ని వెంబడిస్తుంది. అయ్యో ఇక్కడికి కూడా వచ్చావా నువ్వు అని మళ్ళీ పరిగెత్తుకుంటా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇట్లా రాత్రి అంతా తిరుగుతున్నాడంట, భయమేసి, అమ్మా నన్ను ఎత్తుకో, అమ్మా నన్ను గట్టిగా పట్టుకో, నాకు భయమేస్తుంది. అంత పెద్దోడు తల్లిని నన్ను ఎత్తుకో అంటున్నాడు, నన్ను గట్టిగా పట్టుకో అంటున్నాడు, భయపడిపోతున్నాడు. ఆఖరికి మరణించాడు. చూసారా సాతానుడు ఎంత మోసమో. ఆ తాగుడిని చూపించి త్రాగని అన్ని లోపలున్న అవయవాలన్నీ పాడైపోయినాయి. ఎంతమందికి డాక్టర్స్ చెప్తుంటాడు ఇంకా త్రాగద్దు, పాడైపోతారు, ఇంకా చచ్చిపోతారు అన్నా గాని చచ్చిపోతే పర్వాలేదులే, ఎవరు చూశారు అక్కడ? ఏమా సాతానుడు చెప్పే మాట. కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాల. ప్రభువా నీ దగ్గరికి నేను వస్తున్నాను, మరి సిద్ధంగా ఉన్నానా? ప్రతి దానికి మనం ప్రయాణం అంటే సిద్ధపడతాం, పెళ్ళంటే సిద్ధపడతాం, ఫంక్షన్ అంటే సిద్ధపడతాము. మరి పరలోకం అంటే సిద్ధపడతామా? ఏమా సిద్ధపడుతున్నామా? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? దేవుడు ఏమని వాక్యంలో చెప్తున్నాడు? కీర్తన 90:10. కీర్తన 90:10 చదవండమ్మా. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఎంతంటమ్మా మన ఆయుష్? 70 సంవత్సరాలు అంట. నువ్వు ఒకవేళ ఇంకా బలంగా ఉంటే గాన ఎంత? 8 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 60 సంవత్సరాలు అయిపోయిందా? 65 అయిపోయిందా? 70 అయిపోయిందా? మనము రోజు రోజుకి ఒక అడుగు సమాధికి, ఒక అడుగు ముందుకేస్తున్నామంట, దగ్గరకు వస్తున్నామంట సమాధికి. జ్ఞానము కలిగిన వాళ్ళు మరణాన్ని గురించి, నేను జాగ్రత్తగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా యేసయ్యా, మరి నేను నీ దగ్గరకు వస్తానా, నాలో ఇంకా ఏమున్నాయి, ఇంకేమన్నా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా అని మనం అడిగితే తప్పేమి లేదమ్మా. దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇప్పుడు చదివిన రీతిగా ప్రసంగి 7వ అధ్యాయంలో సాతానుడు ఏం చెప్తాడు? నువ్వు త్వరగా చనిపో అని చెప్తా ఉంటాడు. 16వ వచనం చదువమ్మా. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఎంతమంది మరి వాళ్ళ యొక్క మరణ దినం రాకముందే ఊరేసుకొని చచ్చిపోవడము, కాల్చుకొని చచ్చిపోవడము, బావిల్లో దూకి చచ్చిపోవడము. దేవుడు అంటున్నాడు, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోతావు. నేను చస్తే బాగుండు,
అప్పుడే నా విలువ అందరు తెలుసుకుంటారు. ఎంతమంది తల్లులు విసుకొచ్చి నేను చస్తే బాగుండు అని అనుకున్నారు. ఏమా అనారోగ్యంగా వచ్చి ఎంతో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడుగుతా, ఏంటమ్మా మరణం వస్తే బాగుండని నువ్వు తలంచావా? ఎందుకు ఈ అనారోగ్యం నీకు వచ్చింది? అవునంటీ తలంచాను, అనుకున్నాను, చస్తే బాగుండు అనుకున్నాను. మరి ఇంకేమి? నీ మాటల్ని సాతానుడు పట్టుకున్నాడు, నీ మాటలు నెరవేరేటట్టుగా చేస్తున్నాడు. మళ్ళా ఇప్పుడు ఎందుకు నేను చచ్చిపోతానేమో అని భయపడ్డం దేనికి? నువ్వే కదా ఆహ్వానించావు సాతాన్ని, నేను చచ్చిపోతే బాగుండని. దేవుడు నీకు ఒక దినం నిర్ణయించాడు. ఆ దినం కొరకు నువ్వు సిద్ధపడాలా. కష్టాలు వస్తాయని చెప్పాడు. ఈ లోకంలో సుఖమో అని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు సుఖించలేదు. ప్రతి దినము ఆయన అవమానాలు, ఎంతో ఎటువంటి భయంకరమైనటువంటి శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. మనకు కూడా వస్తాయని దేవుడు చెప్తున్నాడు. అయినా నేను నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము సస్తే బాగుండు, త్వరగా వెళ్ళిపోతే బాగుండు, ఇట్లాంటి మాటలు మనం అనడానికి వీల్లేదు. మన నోటిలో జీవము మరణం ఉంది. మనం ఏం పలుకుతామో అదే జరుగుద్ది. కాబట్టి మనము అజ్ఞానంగా మాటలు మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏదో మీటింగ్కి వస్తున్నాం, ఏదో బాగుంది, మంచి మాటలు చెప్తున్నారు. కొంతమందికి దురద చెవులు ఉంటాయమ్మా. ఎప్పుడు ఏదో ఒకటి న్యూస్ వినాలా. వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళింట్లో ఇది జరిగింది. ఇట్లాంటి న్యూస్ వినగలిగిన దురద చెవులు గల వారు ఉన్నారంట. అట్లాగే దేవుడు వాక్యం గురించి కూడా ఇక్కడికి వెళ్తే మంచి వింటామో, అక్కడ బాగుంది, ఈ ప్రసంగం బాగుంది. చూసారా, ఇట్లాంటి మనుషులు ఉన్నారు. అపోస్తల కార్యము 17:20-21 చదువమ్మా. అపోస్తల కార్యము 17:20-21. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొన గోరుచున్నామని చెప్పిరి. 17:20 అంటే 17:20-21 అమ్మా. అదేనండి. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొన గోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చూసారా, క్రొత్త సంగతులు వినడము, సంతోషించడం, అంతే. అట్లా కాలము గడిపేస్తున్నారంట. రక్షణ లేదు, ఏం లేదు. వాళ్ళ హృదయాల్లోకి తీసుకోవడం కాదు, ఏం కాదు. ఒక కథలాగా వింటున్నారు, సంతోషిస్తున్నారు, అంతే. అట్లా కాలం గడిపేస్తున్నారు. నువ్వు కూడా అట్లాగే కాలం గడిపేస్తున్నావమ్మా. ఇదేదో మంచి విషయాలు చెప్తున్నారు, విందాం, అంతే. విని దానికి లోబడ్డామని గాని, దాన్ని లోతుగా తెలుసుకుందామని గాని, మనుషులు ఇట్లా వాక్యము తెలియనటువంటి వాళ్ళు మనుషులు ఏం చెప్తే అది వినేస్తారు. క్రొత్త విషయాలు వినాలా వెళ్ళి. ఇక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ ఏం చెప్తున్నారు, ఇంతే. లోబడ్డం గాని, మరి తన గురించి ఆలోచించడం గాని ఏమీ లేదు. వినడం, మనుషులు ఎటుపోతే అటుపోవడం. ఇది తప్పైతే ఇంతమంది వెళ్తారా ఈ దారిలో? కాబట్టి ఇది తప్పని అట్లా అంటారు. వాక్యంలో ఏముందో అది చదువమ్మా, నా మాటలు కాదు. పోయిన వారం చెప్పిన అన్ని కూడా వాక్యంలో ఏముందో అదే నేను చెప్పాను. నా మాటలు నేను సొంత మాటలు చెప్పలేదు, వాళ్ళు చూసొచ్చిని చెప్పారు, దాన్ని చెప్తున్నాను. దాన్ని బైబిల్కి మనము కంపేర్ చేసుకుంటే బైబిల్లో ఉందా లేదా అని మనం చూసుకుంటే బైబిల్లో ఉంది. వాళ్ళు చెప్పిన అన్ని బైబిల్లో ఉంది. ప్రకటనలో ఏముందో చూడండి అమ్మా.
ప్రకటన పిరికివారు 21:8. 21:8 చదవండమ్మా. ప్రకటన 21. పిరికి వాళ్ళను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతూ. ఇది 2వ మరణం. పిరికి వారును, అవిశ్వాసులను. చూసారా? పిరికి వాళ్ళు, దేవుణ్ణి నమ్మలేనటువంటి వాళ్ళంటే దేవుడి కన్నా దయ్యము పెద్దది, అమ్మో దయ్యం అంటారు. పిరికితనం. అట్లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? మండుచున్న అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందదు. ఇది 2వ మరణం. అంటే మనకి 2 మరణాలు ఉన్నాయమ్మా. ఒకటి, శరీర రీతిగా మనము మరణించి దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్తుంది. ఆత్మ, దేవుడు నీకు ఇక్కడ స్థానము లేదు, నువ్వు రక్షింపబడలేదు, నువ్వు సరి చేసుకోలేదు అని దేవుడు తీర్పు తీర్చినట్లయితే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మండుచున్న అగ్ని గంధకములతో మండు గుండములో దాంట్లో పడిపోతారు. అది అసలైన మరణము. అది 2వ మరణము. అంటే ఇంకా దాంట్లో నుండి బయటికి రాలేదు, ఇంకా యుగ యుగాలు దాంట్లో కాల్తానే ఉండాల. ఇవన్నీ నమ్మనీయకుండా చేస్తుండగా నువ్వు నమ్ముతున్నావా? విగ్రహారాధికులు అంటే దేన్ని దేవుడి కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో అదే నీకు విగ్రహము. మరలా విగ్రహాలు నేను చెప్పాను, మరియమ్మ విగ్రహం గాని, ఏసయ్య విగ్రహమైనా గాని, ఇంకా వేరే విగ్రహమైనా సరే, దేన్ని చేసుకున్నా సరే మనము అది విగ్రహారాధన కాబట్టి అది మనము నరక పాత్రులం అయిపోతాము. ఇది నా మాటలు కాదు, ఏసయ్య చెప్పిన మాటలు, ఈ వాక్యంలో ఉన్న మాటలు. నువ్వు దేన్నైనా విగ్రహంగా చేసుకుంటే దాన్ని దేవుడు నీ దగ్గర నుండి తీసేస్తాడు. అది ఇంకొక విగ్రహం కదా. నాకన్నా ఎక్కువ దేన్ని ప్రేమించద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాల. ఏదో మనుషులు చెప్తున్నారు అనుకోవద్దు. వాక్యము చదవండి, వాక్యంలో నిజంగా ఉందా లేదా చూడండి. మనుషులు ఏది చెప్తే దాని ప్రకారము నమ్మేసి దాన్నే అనుసరిస్తారు. మనుషులు చెప్పేది కాదమ్మా, దేవుడు నీతో ఏం చెప్తున్నాడు. నీ గురించి ప్రార్థన చేసి నీ గురించి చెప్పి గంటలు గంటలు ప్రార్థన చేసి నీ గురించి ఏం చెప్తున్నారు అది నమ్ముతావా? లేకపోతే నిన్ను చూసి నీ ముఖాన్ని చూసి అమ్మా నువ్వు ఇంత దానివి అంత దానివి అంటే అది నమ్ముతున్నావా? జాగ్రత్త, మోసపోకుడి అని దేవుడు చెప్తున్నాడు. మోసపోవద్దమ్మా. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు, నేను అట్లున్నాను ఏంటి ప్రభువా. మనుషులు ఏం చెప్తే అది నమ్మావంటే మోసపోతావు. దొంగలున్నారు, సాతానే పెద్ద దొంగ అని దేవుడు చెప్తున్నాడు. ఒక అమాయకుడు ఉన్నాడు. ఆయనంట ఒక గొర్రెని సంతకి తీసుకెళ్తున్నాడంట. తాడు గట్టి మెడకి తాడు గట్టి తీసుకొని వెళ్తున్నాడు. ఇది ముగ్గురు దొంగలు చూశారు. అరే ఆ మేకని ఆ గొర్రెని మనము ఎట్లాగా సంపాదించాలా, వాడిని ఎట్లా మోసం చేయాలా అని ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని సరేరా మనం అందరం ఒకే మాట మీద నిలబడదాము అని చెప్పి వాళ్ళు ముగ్గురు విడిపోయారు. ఈయన ఆ గొర్రెని తీసుకొని వస్తా ఉన్నాడు, సంతలో అమ్మేసేయాలా అని చెప్పి. ఒక దొంగ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అడిగితే నేను సంతకి తీసుకెళ్తున్నాను, ఈ గొర్రెని సంతకి తీసుకెళ్తున్నాను అమ్మేద్దామని అంటాడు. ఏంటి గొర్రె అంటున్నావేంటి కుక్కను పట్టుకొని అని అంటాడు.
అంటే వాడు నవ్వుకొని ఏంటి ఇడు పిచ్చోళ్ళలాగున్నాడు, గొర్రెని తీసుకెళ్తున్నానంటే కుక్కని అంటాడేంటి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇంకా వెళ్ళిపోతా ఉంటే ఇంకొక ఆయన కనిపించాడు, ఇంకొక దొంగ కనిపించి, ఎక్కడికి వెళ్తున్నావు నాయనా, ఈ కుక్కని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు, సంతకి అంటే సంతలోకి ఎందుకు కుక్కని తీసుకెళ్తున్నావు, అక్కడ ఇది గోల్ చేసిందంటే వాళ్ళు ఈ కుక్కని చంపి పడేస్తారు, ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే అనుమానం వచ్చిందంటే, ఏంటి ఆడు అట్లా అన్నాడు, వీడు కూడా ఇట్లా అంటున్నాడు, ఏంటి నువ్వు మాట్లాడేది, కుక్క అంటావేంటి అంటే, మరి కుక్క కాకేంటి అనుకుంటే వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళా ఈయన మాట్లాడనీయకుండా వెళ్ళిపోయాడు. వాడికి అనుమానం వచ్చింది, ఇదేంటి నాకు గొర్రెలాగా కనిపిస్తుంది, ఇద్దరు అదే మాట అన్నారు, ఇద్దరు ఒకరికొకరు తెలియదు కదా, నాకు ఎదురవుతున్నారు వీళ్ళు అని చెప్పి, సరే అని చెప్పి ఇదేంటి నాకేం అర్థం కావడం లేదు, సరేలే అని చెప్పి ఇంకా పోతా ఉన్నాడంట. మూడో దొంగ ఎదురయ్యాడు. మూడో దొంగ ఎదురయ్యి, ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే, సంతకి వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నావు అంటే, ఈ గొర్రెను అమ్మడానికి వెళ్తున్నాను అంట. ఇదేంటిది, గొర్రెను అమ్మడానికా, గొర్రె ఎక్కడుంది, కుక్కను పట్టుకొని వెళ్తున్నావేంటి, నీ గొర్రె ఏమైంది, గొర్రెకి కట్టాల్సింది నువ్వు కుక్కకి కట్టావా, ఏం చేస్తున్నావు నువ్వు, ఎంత అనుమానం ఆయనకు వచ్చిందంటే అని చెప్పేసి ఆ మూడో వాడు కూడా వెళ్ళిపోయాడు. కుక్కెందుకు నాయన నీకు, కుక్కెందుకు, గొర్రె ఎక్కడుందో తెచ్చుకోపో, కుక్కని కాదు, కుక్కకి గొర్రెకి కట్టబోయి నువ్వు కుక్కకి కట్టినట్టున్నావు ఈ తాడు అంటే, వాడు గబా గబా చూసి అంతా చూసి, ఏంటి నా కళ్ళకి ఇది గొర్రెలాగా కనిపిస్తుంది, ముగ్గురు ఇట్లా చెప్పారు, ఏంటి నేను కుక్కని పట్టుకొని వస్తున్నానా, నా గొర్రె ఏమైంది అనుకొని నాకు ఈ కుక్కెందుకు అని చెప్పి ఆ తాడు తీసేసి తను మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు. గొర్రె బదులు నేను కుక్కని పట్టుకొని వస్తున్నానా అని చెప్పి ఆ గొర్రెని అక్కడ వదిలేసి, ఈ కుక్క నాకెందుకు అని అక్కడ వదిలేసి ఇంటికి బయలుదేరాడు. చూసారా, తెలుపు నలుపు, నలుపు తెలుపుగా చేయగలిగిన మోసగాడు ఉన్నాడు. నిన్ను అనేకమైనటువంటి మాటలతోటి నిన్ను మోసం చేయొచ్చు, జాగ్రత్త. చక్కగా ఆ దొంగలు ఆ గొర్రెని తీసుకొని వెళ్ళిపోయారు. మోసము, మోసగాడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని దేవుడు చెప్తున్నాడు. ఎవరిని నమ్ముతావమ్మా? మీటింగ్స్ కి నువ్వు అటెండ్ అవుతున్నావు, రిట్రీట్స్ కి అటెండ్ అవుతున్నావు, సాక్ష్యాలు వింటున్నావు, ఏమన్నా లోపలికి వెళ్ళిందా, ఎవరన్నా ఒకరు చెప్పారంటే దాన్ని పట్టుకొని నువ్వు ఎలాడుతున్నావు, నిజాన్ని వదిలేస్తున్నావు. జాగ్రత్తగా ఉండాల. మరి ఊరికే క్రొత్త విషయాలు నేర్చుకుందామనే ఆశ కాదు, అట్లా కాలం గడిపే వాళ్ళు ఉన్నారంట. నీ కాలం గడిపేస్తున్నావా? 60 సంవత్సరాలు వచ్చిందా, 60 వస్తుందా, 55 వచ్చిందా, ఇంకెన్ని సంవత్సరాలు ఉంది నీకు? నీకు అధిక బలం ఉందా? ఎప్పుడు నువ్వు అనారోగ్యంతోనే ఉంటున్నావంటే నీకు అధిక బలం లేదన్నమాట. ఆయుష్ ఎంత? 70. కాబట్టి 70 సంవత్సరాలు మరి జాగ్రత్తగా ఉండాల, జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ దురద చెవులు 2 తిమోతి 4:3 చదవమ్మా. 2 తిమోతి 4:3. ఇది వాక్యంలో ఉన్న సంగతి, నా మాటలు కాదమ్మా. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే చాలమ్మా. దురద చెవులు గలవారై వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రసంగాలే చేయాలంట.
ఇది మళ్ళీ చదువుకో, మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఎందుకనగా జనులు హితబోధలు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చెవు ఇవ్వరంట, వినరు. ఎవరో ఏదో చెప్తే దాని వైపు తిరుగుతారు. అదొక మోసము. జాగ్రత్తగా ఉండాల. ఇదేంటి పాపాలు ఒప్పుకోవడం ఏంటి, సరి చేసుకోవడం ఏంటి, అన్ని నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, నిజమే నువ్వు ఒప్పుకున్నావు కాదని అనడం లేదు. నువ్వు సరి చేసుకున్నావా? మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు అనరాని మాటలు అన్నావు, వాళ్ళని బాధ పెట్టావు, తీసిపడేసి మాట్లాడావు, మరి అవన్నీ వెళ్ళి ఒప్పుకున్నావా? దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, దేవుడు క్షమిస్తే చాలు. నేను కూడా అట్లాగే రక్షణ పొందేటప్పుడు నేను కూడా దేవుడితోటి ఎంతో వాదిచ్చాను. క్షమించేది నువ్వు కదా ప్రభు. మనకి అతి తెలివి ఉంటది, దేవుడి కన్నా ఎక్కువ తెలివి ఉన్నట్టుగా మాట్లాడతాం. ప్రభా నువ్వు కదా క్షమించేది పాపాలు, నేను మనుషుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఒప్పుకోవాలా? నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నువ్వు క్షమిస్తే చాలదా? ఎందుకంటే గర్వము. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అడగడం నాకు ఇష్టం లేదు. ఆ గర్వం అనే చీకటి లోపల నుండి ఎట్లా వెళ్ళిపోతుంది? ఎప్పుడైతే మనం పెదవులతో ఒప్పుకున్నామో అప్పుడే మన నోట్లోంచి వెళ్ళిపోతుంది ప్రతి పాపము. చూసారా, ఇందాక ఆ నవమ్మ భర్త ఒప్పుకున్నాడు. ఎవరు చెప్పారు ఆయనకి ఒప్పుకోమని? ఎవరు చూశారు ఆయన చేసిన తప్పు? ఎవరు చూశారు? నువ్వు డెలివరీకి వెళ్ళినప్పుడు నేను ఇట్లా వెళ్ళి తప్పు చేశాను, పాపం చేశాను అని భార్య దగ్గర ఒప్పుకుంటే భార్య ఊరుకుంటుందా? అనుకున్నాడా? ఆయనకు కావాల్సింది నేను మరణిస్తున్నాను. ఎంత తెలివిగా ఆయన మరి ఆలోచించాడు. నేను మరణిస్తున్నాను, ఈ పాపం నన్ను ఎందుకు నరకానికి తీసుకెళ్లాలా, కాబట్టి నేను ఒప్పేసుకుంటాను, నా భార్య ఏమన్నా అనుకోని. పాపం ఒప్పుకున్నప్పుడు ఎవరు ఏమనుకోరమ్మా, క్షమిస్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళు పర్వాలేదు, నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు అని క్షమిస్తారు. ఎవరు కూడా మరి అట్లా నువ్వు ఇట్లా అంటోడివి అట్లా అంటోడివి అని ఎవరు అనరు. దేవుడు అట్లా అలౌ చేయడు. కాబట్టి నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలా. నీకు భర్తకి విరోధంగా చేసిన పాపాలు, అత్తకి విరోధంగా చేసిన పాపాలు, నీ యొక్క బంధువులకి విరోధంగా చేసిన పాపాలు అన్ని మనం ఒక్కొక్కటి ఒప్పుకుంటా ఉంటే మనము పరిశుద్ధపరచబడతాము. మరలా పశ్చాత్తాపడినప్పుడు మరలా అట్లాంటి తప్పులు మనం చెయ్యము. చేయడానికి కూడా భయపడతాం. రక్షణ పొందామని చెప్పుకుంటూ సమయం రాగానే అబద్ధం ఆడేస్తారు. సమయం రాగానే మరి ఏదో ఒకటి తప్పు పని చేసేస్తారు. ఎందుకు? నీ పునాది సరిగ్గా లేదు. నువ్వు సరిగ్గా గట్టిగా ఉంటే నువ్వు పడిపోవు. కాబట్టి నీ పునాది సరిగ్గా ఉండాల. మోసపు మాటలు నువ్వు నమ్మకూడదు. దురద చెవులు నీకు ఉండకూడదు. ఏది సత్యము, ఏది పరిశుద్ధమైంది, వాక్యం ఏమి చెప్తుంది, నిజంగా ఇది వాక్యంలో ఉందా లేదా అని నువ్వు చూసుకో, చదువుకో. చదివిస్తున్నాం కదా, నువ్వు నీ మనసులో పెట్టుకో, రాసుకో, కంటది పెట్టుకో, హృదయం మీద మనసు మీద నువ్వు రాసుకో. దేవుణ్ణి అడుగు, ప్రభా నా హృదయం మీద రాయి, నా హృదయం మీద నా మనసు మీద రాయి ప్రభా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా. ఊరికనే దేవుడు రక్తాన్ని చిందించలేదమ్మా, అది ఎంత ఘోరమైనటువంటి శిలువ మరణము యేసయ్య పొందాడు. దేనికి? ఆ నిత్య నరకానికి నువ్వు వెళ్ళకూడదని. నువ్వు నమ్మనట్లయితే రాత్రింబగళ్ళు నువ్వు ఏడవలసి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలం ఉంది. అది మీకోసరం నేను చేయలేదు అని దేవుడు చెప్తున్నాడు. పడిపోయినటువంటి దూతల కొరకు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో దేవుణ్ణి చూశారు, ఆ దూతలు దేవుణ్ణి చూశారు, ఆనందించారు, పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. దేవుడు, వాళ్ళు పుట్టలేదు, దేవుడు వాళ్ళని చేశాడు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. అంత దూతల్ని చేసినప్పుడు
ఆ దూతలు దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ఆ పరలోకంలో నుండి బయటకు వచ్చినప్పుడు పోయిన వారం చూశారు కదా, ఎంత వికారమైనటువంటి ఆ యొక్క శరీరం ఎంత వికారమైపోయింది. అపరిశుద్ధమైనటువంటి ఆ యొక్క శరీరం ఏమైపోయింది? వికారమైపోయింది. వాళ్ళ అందమంతా పోయింది. కాబట్టి మరి అటువంటి చీకట్లు, అటువంటి పడిపోయిన దూతలు ఏమి చీకట్లు కాదు, ఏమి దయ్యాలు కాదు. అవి దూతలు ఎప్పుడైతే దేవుణ్ణి ఎదిరించారో అప్పుడు ఆ రూపము వాళ్ళకి వచ్చేసింది. చూసారా? కాబట్టి నరకం మన కోసం కాదు. అందుకనే దేవుడు భయంకరమైన నరకాన్ని వాటిల కొరకు సిద్ధం చేశాడు. ఎందుకంటే ఎరిగి చూసి నువ్వు తిరస్కరించావు కాబట్టి మరి దేవుడు అటువంటి దీనిలో అటువంటి భయంకరమైనటువంటి నరకం వాళ్ళకి సిద్ధం చేశారు. చెప్తున్నది మరి మన నిజంగా ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇదే తెస్సలోనికలో రాసిన పత్రికలో కాదు, 17-11 చదువమ్మా. అపోస్తుల కార్యము 17-11. తెస్సలోనికలోని ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. చూసారా? ఏమన్నా నువ్వు ప్రసంగం విన్నప్పుడు, ఎవరన్నా ఏమన్నా మాట్లాడినప్పుడు అది లేఖనంలో ఉందా లేదా అని పరిశోధించి, ఇక్కడ వాళ్ళు పరిశోధించి చూస్తున్నారంట. ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరే. గ్రుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు. ఎవరన్నా ఏమన్నా మాట అంటే గ్రుడ్డిగా నమ్మద్దు. అది నిజమా కాదా చూసుకోండి. ఆ అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. పర్వాలేదు, నువ్వు బాగున్నావు, నువ్వు పాపాలు ఒప్పుకోని అవసరం లేదు అని ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళు వస్తారు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నాను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు పొందవలెనని ఆజ్ఞాపిస్తున్నాను. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం చదవమ్మా. 30. ఇది మనకు ఆజ్ఞ. దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూసారా? అజ్ఞాన కాలంలో అంటే అప్పుడు పురాతన కాలంలో ఈ మారు మనసులు ఇవన్నీ లేవమ్మా. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఇదొక ఆజ్ఞ మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞకి నువ్వు లోబడతావా? నమ్ముతున్నావా? మొట్టమొదట పాపాలు ఒప్పుకోవాలంటే నువ్వు నమ్ముతున్నావా? సరి చేసుకోవాలి అని అంటే నమ్ముతున్నావా? ఇవన్నీ అక్కడ ఉన్నాయి అని నువ్వు బైబిల్ చదవకుండా వాదిస్తున్నావా? నమ్మకుండా దేవుడికి తెలుసు నా గురించి, నన్ను చేర్చుకుంటాడు, నాకు తెలుసు ఆయన ప్రేమ కలిగినోడు, లేదమ్మా ఇప్పుడు ప్రేమ కలిగినోడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రేమ దయ కాదు, మనం చేసిన ప్రతి క్రియను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగా ఇది నిజమా అని సాతానుడు నీకెప్పుడు నీ మైండ్ లో తిరుగుతానే ఉంటది. ఇది నిజమా? అవును నిజము. దేవుడు చెప్పిన మాటలన్నీ నిజము. పశ్చాత్తాపడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఆజ్ఞ, సరి చేసుకోమని చెప్తున్నాడు. చిన్న విషయము ఎవరన్నా ఏమన్నా నిన్నంటే నువ్వు తట్టుకోలేవు. అది ఏంటి? చిన్న విషయం. ఇంకా నీకు హింసలు వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏమా? ఇంకంతే, మాట్లాడరు.
ఆ మనిషి ముఖం చూడరు, తల తిప్పేసుకుంటారు, ఇంకా మాట్లాడరు. చిన్న దానికి మరి అఫెండ్ అయిపోతారు, బాధపడిపోతారు. పోనీ అడిగి క్లియర్ కూడా ఇదేంటి ఇట్లా అన్నారు, ఇది మరి నాకు బాధగా ఉంది అని అడగడం కూడా ఉండదు. వాళ్ళ మైండ్లో తిరుగుతా ఉంటాడు సాతానుడు. మరలా తిప్పుతా ఉంటాడు. నీ మైండ్ని అంతా పాడు చేసి పెట్టేస్తాడు. నీ భక్తి అంతా తీసేయడానికి చూస్తుంటాడు. జాగ్రత్త, భక్తిని పోగొట్టుకోకూడదు. ఏది పోగొట్టుకున్న ఆత్మను పోగొట్టుకోవద్దు. చిన్న విషయాలకి నువ్వు దేవుణ్ణి అమ్మేసుకోవద్దు. ఆత్మను దుఃఖపరచద్దు. నాకు అన్ని తెలుసులే అని అనుకోవద్దు. ఇదంతా తప్పు అని అనుకోవద్దు. సాతానుడికి నువ్వు స్థలం ఇయ్యద్దు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి దేవా, పోయిన వారం మేమందరము కూడా నరకము గురించి మేము చూసాము. మరి నా దయగల్ల తండ్రి, ఎవరు అక్కడికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. నీ పట్ల నా ఉద్దేశాలు గొప్పవన్నారు కాబట్టి నా తండ్రి, మరి మేము నీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, ఎంత ఉన్నతమైన మెట్టులో మమ్మల్ని ఉంచాలని మీరు చూస్తున్నారు. కానీ మా స్వభావం ప్రభా తండ్రి, నీచమైన స్వభావం అడ్డొచ్చి మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి. కాబట్టి ప్రభా, ఈ దినమున మా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. నా దయగల్ల తండ్రి, ఎవ్వరు కూడా ప్రభా ఇది నిజమా అనే సాతానుడికి స్థలం ఇవ్వనీయద్దు. తండ్రి, మీరేం చెప్తున్నారు, వాక్యంలో ఏం చెప్తున్నారు, ప్రతి దినము ప్రభా పరిశోధించి చూసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి దినము వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, నీ సన్నిధిలో కనిపెట్టాలా ప్రభా. ఈ దినం కూడా మాకు ఇచ్చారంటే ఎంత కృప కలిగిన దేవుడవు ప్రభా. ఎవరెవరు విన్నారో ప్రభా, డ్యూటీల్లో ఉండి కూడా ప్రభా వింటున్నారు. అందుకొరకై మీ కృతజ్ఞత స్తోత్రములు. వాళ్ళని కూడా మీరు అధికముగా ఆశీర్వదించండి. ఇళ్లలో కూర్చొని పనులన్నీ పక్కన పెట్టి కూర్చొని వింటున్నారు. వాళ్ళని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. ఎవరెవరికి ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో చేతులు పెట్టుకోవడానికి ప్రభా, మరి వాళ్ళ ప్రతి బిడ్డని ప్రభా, ఏ అనారోగ్యం ఉన్నారో, ఎక్కడ బాధ ఉందో, నజరేయుడైన యేసు నామమున, పరిశుద్ధ నామమున నీకు యేసయ్య స్వస్థత ఇచ్చునుగాక. ప్రభా, మీ గాయపడిన హస్తంతోటి ముట్టండి. చీకట్లతోటి బాధపడుతూ బంధింపబడిన వారిని ఆ కట్లను విప్పుటకు ప్రభా మీరు అర్హుడవు. అందుకే మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ కట్లన్నీ చేతబడి కట్లు, మంత్రాలు చేసి కట్లు కట్టిన కట్లు నజరేయుడైన యేసు నామమున తెగిపోవును గాక. మంత్రాలు చేసి కడుపులో పెట్టినటువంటి అన్ని వాళ్ళు క్రక్కి వేసేటట్టు అవి బయటకు వచ్చును గాక. ప్రభా, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చేయండి. ఎవరైతే బంధింపబడ్డారో విడుదల మీ దగ్గర నుండి వచ్చుటకు సహాయమును దయచేయండి. ప్రేంగల ప్రభా, అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని ప్రభా ముట్టి స్వస్థపరచండి. నీ వాక్కును పంపించి, యెషయా 53:5 నీ వాక్కును పంపించి వారిని స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి, స్వస్థపరచు దేవుడవు మీరు. పిరికితనంగా ఉన్న వారిని పిరికాత్మ నుండి విడిపించండి ప్రభా. బాధపడుతున్న వాళ్ళు, ఇంట్లో అందరు మారు మనసు లేకుండా దేవుని నమ్మకుండా అన్యులుగా ఉన్న వాళ్ళ మధ్యన మీరు మీ బిడ్డల్ని ప్రభా ఉంచారు. ఒక్కరే మారు మనసు పొంది ప్రయాసపడుతున్నారు. వాళ్ళని పరిశుద్ధాత్మ దేవ బలపరచండి. నా తండ్రి, నీ కొరకు ధైర్యంగా నిలబడే ధైర్యపాత్మను దయచేయండి ప్రభా. నా దయగల తండ్రి, ఈ యొక్క ఇంటర్నెట్ మీద ఏ చీకటి పని చేయకుండా ప్రభా ఆఖరి వరకు కూడా మాకు సహాయం చేసిన దేవ నీకే మహిమ ఘనత చెల్లును గాక. ఈ బీద ప్రార్థన నీ సన్నిధికి చేర్నిమ్మని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.